ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూసుకుంటే మొత్తం ఒక ఆల్ టైమ్ రికార్డ్ వచ్చేటట్లయితే ఉంది దేవర మూవీకి. ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది అయితే ఒక స్పెషల్గా అయితే చూస్తారు. ఎస్పెషల్లీ తెలంగాణ అనే ఏరియా ఒకటి గుర్తొస్తే ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్టీసీ ఎక్స్ రోడే. అలాంటి ఆర్టీసీ ఎక్స్ రోడ్లో దేవర మూవీ అయితే సెన్సేషనల్ అయితే క్రియేట్ అయితే చేయబోతుంది. అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జియో ప్రకారం చూసుకుంటే ఆర్టీసీ క్రాస్లో సుదర్శన్లో 7 షోస్ అయితే వేస్తున్నారు, దేవిలో 7 షోస్ అయితే వేస్తున్నారు. అలాగే మొత్తం ఉన్న 7 థియేటర్స్ అయితే ఉన్నాయి ఆర్టీసీ క్రాస్ రోడ్లో. సుదర్శన్, సంధ్య 35mm, దేవి 70mm అండ్ శాంతి అండ్ తారక రామ అండ్ మొత్తం 7 థియేటర్స్ అయితే ఉన్నాయి. సో ఈ 7 థియేటర్స్లో ఇప్పుడు చూసుకుంటే మొత్తం అయితే దేవర మూవీ పడబోతుంది. డే 1 మొత్తం దేవర మూవీ ఉంటుంది. దాదాపు 46 షోస్ అయితే పడబోతున్నాయి. 46 షోలు ఇప్పటివరకు ఏ మూవీకి కూడా పడలేదు. అండ్ అది పడడంతో పాటు 1.2 crores కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అయితే అంటున్నారు. 1,20,00,000 ఈ షోస్ అన్ని ఫుల్ అయితే 1,20,00,000 అయితే వస్తాయి. ఇప్పటి వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఫుల్ రన్ చాలా హీరోస్కి అయితే 1 crore అనేది అయితే వస్తుంది. అలాంటిది డే 1తోనే 1 crore అయితే కొట్టబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది సెన్సేషనల్ రికార్డ్ అనే చెప్పొచ్చు. బుకింగ్స్ ఓపెన్ చేసే చాలు ఇంకా అల్టిమేట్గా రికార్డ్ అయితే వచ్చేస్తుంది అని చెప్పి అయితే అంటున్నారు. ఆల్రెడీ సుదర్శన్ అయితే ఓపెన్ చేస్తారు. అండ్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి అయితే సంధ్య 35mm, అలాగే దేవి కూడా ఓపెన్ అయితే, అలాగే శాంతి, తారక రామ ఈ థియేటర్లు కూడా ఓపెన్ అయితే. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న వాళ్ళు అయితే అలర్ట్గా అయితే ఉండండి. బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అవబోతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ అయితే అక్కడ రాబోతుంది. మరి ఇలాంటి రికార్డు జూనియర్ ఎన్టీఆర్గా సొంతం అని చెప్పాలి. ఇంతకుముందు కలికి మూవీకి 86 lakhs అయితే వచ్చింది డే 1. ఇప్పుడు ఆ మూవీని బ్రేక్ చేసి మరి అయితే ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో దేవర్ అయితే ఉండబోతుందని చెప్పి అయితే గట్టిగా అయితే వినిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? మూవీ రికార్డ్ కొడుతుందా లేదా అక్కడ కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రికార్డ్ కొడుతుంది అనుకుని ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి.